తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి, రామచంద్రరావు పవన్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు. జనసేన తరపున బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఇటు బీజేపీ జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ జనసేన ట్వీట్ చేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇక హీట్ ఎక్కబోతున్నాయి. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇక ఈ రోజు నుంచి ప్రచారం ఊపందుకోబోతుంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనతో రాజకీయాన్ని హీట్ ఎక్కిస్తుంటే రంగంలోకి జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అభ్యర్థుల కోసం కూడా ఆయన ప్రచారం చేస్తారనేది కాసేపటి క్రితమే జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. నిన్న రాత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ని ఆయన నివాసంలో మాదాపూర్, హైదరాబాద్ లో కలిసి ప్రచారానికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సుముఖత వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అంటే రానున్న శనివారం, ఆదివారం 2 రోజుల పాటు ఆయన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. జనసేన అభ్యర్థులు కూడా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల పోటీలో ఉన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి ముందే జనసేన ప్రకటించింది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన బరిలో ఉంటుందని అంతకుముందే జనసేన పార్టీ అధికారంగా వెల్లడించింది. సో అటు జనసేన పార్టీ అభ్యర్థులతో పాటుగా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. జనసేన, బీజేపీ ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. అయితే ఆ ఫైట్ ఫ్రెండ్లీ ఫైట్ గా ఉంటుంది అనేది ఇప్పటికే బీజేపీ, జనసేన ఇద్దరు కూడా వెల్లడించారు. ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమే ఉంటుంది ఇద్దరికి. సో ఆ ఇద్దరు అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్టుగా అధికారికంగా వెల్లడించారు. ఇంకొక వైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఆఖరిగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2 ఏళ్లుగా ఎన్నికలు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల మీద అంతగా ఫోకస్ పెట్టలేదు. తాజాగా సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే జనసేన మద్దతు ఇచ్చిన సర్పంచులు దాదాపు 60 మంది సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో గెలిచారు. వాళ్ళతో తాజాగా కొండగట్టుకు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా సమావేశం అయ్యి వాళ్ళకి భరోసానిచ్చారు. భవిష్యత్తులో జనసేన పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేస్తాము. రానున్న స్థానిక సంస్థలు అన్ని ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో పోటీలో ఉంటుందని అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం జనసేన అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఆ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతారు. అయితే 7, 8 తేదీలో ఎక్కడెక్కడ రూట్ మ్యాప్ ఏ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు అనేది కూడా కొన్ని రోజులు అంటే ఈ రోజు రేపట్లోనే క్లారిటీ రాబోతుంది. 7, 8 తేదీలో 2 రోజుల పాటు ఆయన ప్రచారం చేస్తారని చెప్పారు. అయితే ఏ జిల్లాల్లో ప్రచారం చేస్తారనేది కూడా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ.